ఓం నమః శివాయ. ఓం కాళభైరవాయ నమో నమః. హరి ఓం. తరచుగా మన హిందూ బంధువుల గృహంలో ఇంటి ముందర తులసి వృక్షం లేని గృహం ఎక్కడ ఉండదు. తరచుగా వడలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏమిటి దీనికి సంకేతం అనగా, తులసి వృక్షము వాస్తవికంగా 200 సంవత్సరములు బ్రతికే ఏకైక వృక్షం. అంటే తులసి మాతకు ఆ శక్తి ఉంటుంది. కానీ మనం గృహం ముందర ఉండబడిన వృక్షము ఉదయం చాలా బాగుంటుంది, ఓ 2 రోజుల తర్వాత మనం చూస్తే వడిలిపోతుంది. ఏమిటో మనకు అర్థం కాదు. అంటే దేనికి సంకేతం అనగా, మన పైన నరదృష్టి, శత్రు ప్రభావాలు, నరఘోష అధికంగా ఉందని చెప్పి గమనించగలగాలి. కనుక ఇమీడియట్లీగా మనం ఏం చేయాలి అంటే, ఇంట్లో ఉండబడిన వారందరము కూడా స్నానం చేసేటువంటి కాల సమయంలో చిటికెడు అంతా పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఆ కుండిని తీసివేసి కొత్త కుండిని పెట్టి ఇమీడియట్లీగా కొత్త వృక్షాన్ని గృహంలో ముందర ఏర్పాటు చేసుకోగలగాలి. కనుక మళ్ళీ తిరిగి వచ్చేటువంటి, మనకు ఈరోజు తారీఖు అనుకుందాం, అంటే చాలామందికి తారీఖులే గుర్తుంటాయి. 5వ తారీఖు జరిగింది, లేకుంటే 9వ తారీఖు జరిగింది. మళ్ళీ తిరిగి ఆ వచ్చే నెల వరకు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది వృక్షశాస్త్ర దేవత మనకు తెలియచేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. కనుక నీటితో చెలగాటం ఆడడం అంటే, చిన్నపిల్లలు అమ్మమ్మ ఇంటికి వచ్చారు, తాత ఇంటికి వచ్చారని నదిలోకి వెళ్ళడం, ఆవేశంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఓవర్టాక్ చేయాలనేటువంటి ఉండడం, అంటే నదిలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోవడం, వాహన ప్రమాదాలు, బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు దొంగిలించబడడం, మన ఇంట్లో సడన్గా దొంగలు పడడం, మన పైన సడన్గా ఒక పోలీస్ కేసు అవ్వడం, కోర్టు సమస్యలు వెంటాడే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటినీ నివారణ లక్ష్యంగా ఇమీడియట్లీగా అలా వడలిపోయిన వృక్ష కుండీని తీసి పక్కన పెట్టి కొత్త వృక్షాన్ని పెట్టుకుందాం. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్దాం అనేటువంటిదే మన సనాతన హిందూ సాంప్రదాయం తెలియజేస్తుంది.